ఈ లెక్కని రెండు వర్గాలు విడిపోయి ఉంటే ఈ ఈ యుద్ధంతో ఇంకా అది సీరియస్ ఎఫెక్ట్ కనిపిస్తే గనక రేపు పొద్దున ఇరాన్ ఒకవైపు సౌదీ ఒకవైపు రెండు వర్గాలకు రెండు నిల్చునేటువంటి పరిస్థితులు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? సౌదీతో పాటు నేను చెప్పిన అన్ని ఇప్పుడు దెబ్బతిన్న బెబ్బులు లాగా వాళ్ళందరూ ఇప్పుడు పరస్పరం ఊరుకోరు కదా. ఇప్పుడు ఇరానే మొదలు పెట్టింది దాడులు. నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ అమెరికా కేవలం ఇరాన్ మీదే పట్టాయి. ఇరాన్ చేసింది చుట్టుపక్కల మొత్తం 360 degrees లో అన్ని దేశాల మీద పడ్డది కదా. సమస్య అక్కడ వస్తుంది. అంటే ఒక తెంపరితనం అంటున్నాను నేను. వాళ్ళు ఏం చేయాల్సి ఉంది, మిగతా సానుభూతి పొందేది ఉంది. ఏం చేయాల్సింది అంటే మీ దగ్గర స్థావరాలు ఉన్నాయి, ఒకవేళ సౌదీ నుంచో లేకుంటే అక్కడి స్థావరాల మీద నుంచి అమెరికా దాడి చేసింది అనుకోండి, అప్పుడు తప్పనిసరి వాటి మీద దాడి చేస్తే తప్పు లేదు అంటున్నాడు. వాళ్ళు మొదలు పెట్టక ముందు అమెరికా స్థావరాలను దాడి చేస్తున్నామని నెపంతో అమెరికా స్థావరాలు కాకుండా పౌర ఆవాసాల మీద దాడి చేసింది కదా ఇరాన్ అంటున్నాడు. అందుకనే ఇరాన్ కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మిగతా అరబ్ కంట్రీస్ లేవా ఎంత సుఖంగా బతుకుతున్నాయి. వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళ ప్రజలకు పెడుతున్నారు, సుఖంగా బతుకున్నారు. తమ్ముడు డాలర్లు వస్తే సరిపోతాయి అనుకుంటున్నారు. వీళ్ళు అనవసరంగా కొత్త కుంపటి పెట్టుకొని ప్రపంచాన్ని మొత్తం చెలిపేస్తూ ప్రతిసారి ప్రపంచానికి ఓ రకంగా సవాల్ ఒక్క మనకు మంచుకున్నారు. ఇరాన్ మాత్రం చాలా దేశాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ వ్యతిరేకంగా ఉన్నారు కదా ఇరాన్. అట్లానే నాటో కూటమి వ్యతిరేకంగా ఉన్నారు. పోనీ ఇటుపక్క అటుపక్క బాగున్నారంటే రష్యా చైనా ఏంటంటే అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. శత్రువు మిత్రుడు అని. అంతే తప్ప ఒకవేళ మన వైపు వస్తలేడు ఇరాన్, అమెరికా మన చైనాను రష్యా వైపు పోతలేడు, అంటే మన మీదకి వస్తలేడు. కానీ లెక్క తిరిగి అయితే చూసుకుంటే ఈ మిగతా అన్ని దేశాలు అంటే ఈ 3 అగ్రరాజ్యాలు తప్ప మిగతా అన్ని దేశాలు వ్యతిరేకమే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఒక పాకిస్తాన్ అనే దేశం షియాలు ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళ మతపరమైన చీలిక ఉంటది కనుక వాళ్ళు పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఇరాన్కే మద్దతు చేస్తున్నారు. ఇరానే ముందు మొదలు పెట్టింది. సో మొదలు పెట్టిన తర్వాత రియాక్షన్స్ ఇజ్రాయిల్ యుద్ధం గతం నుంచి వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి. ఉప్పు నిప్పు లాంటి శత్రుత్వం బద్ధ శత్రువులు మనం చూసినాం. బట్ పాయింట్ ఏంటంటే గతంలో ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలను మొత్తం కూడా మేము ధ్వంసం చేసినామని చెప్పేసి ఇజ్రాయిల్తో పాటు అమెరికా కూడా చెప్పడం జరిగింది. ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అన్నది ఒక పాయింట్ అయితే కనుక దెర్ ఈజ్ ఎ టైం. అంటే మొదటి రౌండ్ చర్చలైనాయి, రెండో రౌండ్ చర్చలైనాయి, మూడో రౌండ్ కూడా చర్చలకు సమయం వచ్చింది. సో మూడో రౌండ్ చర్చలు జరగకముందే ఎందుకు ట్రంప్ అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అంటే ఏం జరిగింది? ఒకవేళ నిజంగానే ఇరాన్ గనక అణు తయారీ చేస్తే అంత భూభాగం ఇరాన్ దగ్గర ఉందా? వాటిని నిల్వ చేసేటువంటి అంతటి భూభాగం ఆ స్థావరాలు ఇరాన్ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. నా ఉద్దేశం అంటే ఉన్నాయి కానీ నమ్మించి మోసం చేసింది అమెరికా. ఎందుకంటే ఒకసారి ఖమైనీ చంపదలుచుకుంటే ఖమైనీ ఆస్పాసం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేసింది, అది 6 నెలల ముందు కామా పెట్టి యుద్ధానికి ఈ 6 నెలల్లో సిఐఏ తక్కువ దుర్మార్గం కాదు, మనం మోడీని చంపే ప్రయత్నం చేసింది అంటున్నాను కదా మొన్న. చైనాకి వెళ్ళిన సందర్భంలో మనం మోడీని చంపే ప్రయత్నం చేసి సిఐ, అందుకని బంగ్లాదేశ్ లో దొరికిండు కూడా. సిఐఏ ఎంత దుర్మార్గమైందంటే ఇప్పటి నుంచి కాదు, అమెరికా సిఐఏ ఏర్పడ్డప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కూడా ఇప్పుడు ఇరాన్ లో ఆస్పాసులు కనుక్కొని ఈయన ఎప్పుడు సమావేశం అవుతాడు. శుక్రవారం సెలవు అక్కడ, శనివారం నాడు వర్కింగ్ డే, మనకు సోమవారం లాగా. సోమవారం నాడు ఏం చేస్తారు, మన వర్కింగ్ డే ఫస్ట్ వర్కింగ్ డే ఏం చేస్తారు, అందరు కలుస్తారు, మాట్లాడతారు. రేపు వ్యూహం వారాంతం కాదు వారం మొదట్లో ఆ పని చేస్తారు కదా. వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు ఇవన్నీ తెలుసుకొనే ఆ రోజు ఆ శనివారం ఉదయం ఆ టైం ఫిక్స్ చేయడానికి కూడా కారణం అదే. వాళ్ళని ఎట్టి పరిస్థితులలో చంపేయాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న చూసిండ్రు. కోడలు, మన కొడుకు, అట్లాగే అల్లుడు, బిడ్డ, మనవరాలు, భార్య నిన్న చనిపోయింది. భార్య గాయపడేది మానవుడు చనిపోలేదు కానీ నిన్న చనిపోయింది. అది ఆమె కుమాని భార్య నిన్న చనిపోయింది. ఏమంటే మొదలు పెట్టింది ఇరాన్ ఇజ్రాయెల్, మన అమెరికాను ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది వాళ్ళు. ఏది తర్వాత రెండోసారి మొన్నటి మొదలు పెట్టింది. కానీ దీన్ని విస్తృతం చేసింది ఇరాన్ అంటున్నాను నేను. విస్తృతం చేయకుండా శత్రువులు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవాలి, శత్రువులను తగ్గించుకోవాలి. అంటే మెయిన్ శత్రువుని కొట్టాలి. కానీ అది విడిచిపెట్టి పక్కన శత్రువుని కొడితే ఏమైంది అంటే వీళ్ళు వెనక నుంచి దాడి వాళ్ళు ముందు నుంచి దాడి చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు వ్యూహం మార్చుకుంటే ఇప్పుడు అమెరికాకు ఇజ్రాయెల్కు ఒక వెసులుబాటు లభించింది కదా. అటు పక్కన ఇప్పుడు కువైట్తో కొట్లాడన్నా, దుబాయ్తో కొట్లాడన్నా, యుఏఈతో కొట్లాడన్నా, వీళ్ళన్నిటితో కొట్లాడుతూ చేయాల్సిందే. వాళ్ళు ఎంత తీవ్రంగా ఉన్నారు శ్రీకాంత్ చెప్తా. కువైట్ ఇరాన్ విమానాలు అనుకొని 3 విమానాలు కూల్చేసింది, అమెరికా విమానాలు. అంటే ఎంత అలర్ట్ కూడా చూడండి వాళ్ళు. ఇరాన్ ఒప్పుకున్నారు అన్నది కదా, అలా పైలట్ బతికారు, అందరు పైలట్ దిగిపోయిన బతికారు. కానీ అంటే కువైట్ లాంటి దేశం కూడా ఇవాళ అమెరికా విమానాలు, ఇరాన్ విమానాలు వచ్చినాయి అనుకోని అమెరికా విమానాలు కూల్చేసారు. అంటే ఎంత అలర్ట్ ఉన్నట్టు చూడండి. అందుకనే
యుద్ధం మొదలుపెట్టింది అప్పుడైనా ఇప్పుడైనా నమ్మించి మోసం చేసింది అమెరికా. ఇజ్రాయెల్ కు ఇరాన్ శత్రుత్వం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్లో హమాస్, హెజ్బుల్లా, హౌతీ ఈ తీవ్రవాదులను ప్రోత్సహిస్తుంది ఖచ్చితంగా ఇరాన్. సమస్య లేదు. వాళ్ళకు కోపం ఉంటే ఒప్పుకోవచ్చు మనం కదా. కానీ ఇజ్రాయెల్ కు లేని కోపం అంటే కందకు లేని దుర కత్తికి ఎందుకు అన్నట్టు ఇప్పుడు మనకు అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిసారి కూడా మొన్న అయితే 6 నెలల కింద డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు రెండోసారి సూత్రధారి కాదు పాత్రధారి ముందుకు వచ్చింది. అంటే వాస్తవానికి సార్ ఇక్కడ ఇరాన్ పైన పోరాటం నెతన్యాహు వ్యక్తిగతం అది. సో అమెరికా ప్రజలకు ఇష్టం అంటే అమెరికా ప్రజలకు కూడా ఇది పెద్దగా ఇష్టం ఉన్నది ఏం లేదు. అక్కడ కొన్ని సర్వేల నుంచి బయటకు వస్తున్నది ఏంటంటే అసలు ఇరాన్తో యుద్ధం చేయడం అమెరికా ప్రజలకే ఇష్టం లేదు. సో ఇది వాంటెడ్లీ ట్రంప్ దీంట్లో దిగిందే తప్ప అమెరికా ఇష్టపూర్వకంగా దిగింది అని అమెరికా ప్రజలు కూడా దీన్ని ఇష్టపడ్డది లేదు. అంటే అమెరికాలో ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. అవును, ప్రదర్శనలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా పీస్ చేయండి, యుద్ధం వద్దు అని చెప్పి ప్రదర్శనలు జరుగుతున్నాయి అమెరికా. అటువంటిది ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇవాళ యుద్ధం కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ బతుకు దొరికే కష్టమైంది కదా, తీవ్రవాదులు పోచేస్తున్నారు కదా. ఒకే రోజు అక్టోబర్ 7, 2024 అనుకుంటాను, ఆ రోజు 22 అనుకుంటాను, ఆ రోజు 1000 మంది చంపింది ఇదే హమాస్ వీళ్ళ ద్వారా చంపేసింది కదా. ఏది మనకి ఇరాన్ మద్దతు ఇస్తే ఇజ్రాయెల్ పౌరులు, మరి వాళ్ళ కోపం ఉంటది కదా. కనుక ఇజ్రాయెల్ కు ఇరాన్ కు పిల్లి ఎలుక లేకపోతే ముంగిస పాములాగా ఉండొచ్చు, శత్రుత్వం ఉండొచ్చు కాదన్నమాట. కానీ మధ్యన వీనకే నొప్పి అంటే నేను చెప్పినట్టు వినాలి. కొత్త అంగరాజ ఇవాళ కాదు, సద్దాం హుసేన్ నుంచి మొదలు పెట్టి ఇవాళ మన ఖొమైనీ దాకా అందరిని చంపుకుంటూ వచ్చింది కదా. 5గురు చంపారు వీళ్ళు, ఒక్కడిద్దరిని కాదు. మొత్తం ప్రపంచంలో ప్రపంచ పోలీసులు వివరిస్తూ నేను నాయకుల పేర్లు 5 చెప్తే 5గురిని చంపేసింది. సద్దాం హుసేన్ తో మొదలైంది, ఇక్కడికి అయింది. అంటే ఇది ముగింపు ఏం కాదు, ఇది ఆరంభమే అంటున్నారు. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే ఇరాన్ సైనిక శక్తి ముందు అంటే ఇజ్రాయెల్ అంత సరిపోదు. కానీ ఇజ్రాయెల్ ఉన్న ఎత్తుల చేతులు ఏంటంటే టెక్నాలజీ, ఐరన్ డ్రోమ్, వివిధ టెక్నాలజీల ద్వారా ఇద్దరిని ఒకసారి కంపేర్ చేస్తే మనకు ఇరాన్ శక్తి ఎంతదంటే 500 యుద్ధ విమానాలు ఉన్నాయి వాళ్ళకు, దాదాపు 1000 డ్రోన్లు ఉన్నాయి వాళ్ళకు. అట్లానే మనకు క్షిపణులు కూడా, అడ్డగోలు క్షిపణులు ఉన్నాయి. అన్నిటికంటే ఈ అణుశక్తి ఒకటి ఉంది అనేది ఒకటి ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటికీ రుజువు కాలే, వాళ్ళు బంకర్లు పెట్టుకున్నారని చెప్పి. ఇంకొక ప్రమాదం ఉంది కదా శ్రీకాంత్, ఏమంటే ఇప్పుడు అణు శక్తి ఎక్కడైతే ఉందో దాని మీద దాడి చేస్తున్నారు కదా. ఆ రేడియేషన్ ఎంత ఉంటదంటే ఇరాన్ ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల దాకా వెంటాడుతున్నాడు ఇరానే కాకుండా చుట్టుపక్కల దేశాలు. దాని రేడియేషన్ ఎంత ఉంటది అనేది దాని ప్రాంతాన్ని బట్టి, దాని శక్తిని బట్టి ఉంటది. కనుక ఇవాళ వీళ్ళు ధ్వంసం చేస్తా అనుకుంటారు కానీ ప్రపంచానికి విషం పోస్తున్నట్టు కదా. ఇవాళ ఇరాన్ మీద దౌత్య ఒత్తిడి తీసుకొచ్చేయాల్సిందే తప్ప మీరు దాన్ని ధ్వంసం చేయడం అనే పేరు మీద ఆ రేడియేషన్ ఎంతవరకు పోతుంది, ఆ నగరాలకే పరిమితం లేదా, దేశానికి పరిమితం లేదా, పక్కనున్న అరబ్ కంట్రీస్ పరిమితం అయిద్దా, దాటిపోతుందా అని చూడాలి కదా. అందుకనే ధ్వంసం చేయడం ఇప్పుడు కొన్నింటిని మనం లేపొద్దు, బాంబును నిర్వీర్యం చేయాలి. కానీ దాన్ని పేలటేట్ చేయొద్దు కదా. జరుగుతుంది అదే. ఇప్పుడు బాంబును నిర్వీర్యం చేస్తే పనికి రాకుండా పోతుంది, దాంతో డిఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న అణుశక్తిని డిఫ్యూజ్ చేస్తున్నారా లేకుంటే పేలుతోటి చేస్తున్నారు? దానివల్ల ఏమైతుంది, 2 రకాల నష్టం కదా. యురేనియం ఎట్టి పరిస్థితుల్లో శుద్ధి చేసిన యురేనియం మా దగ్గర ఉన్నది, దాంతో బాంబు తయారు చేస్తున్నారా లేదా తెలియదు. అది కూడా రుజువు కావాలి. వాళ్ళ దగ్గర ఉందని అమెరికా అంటుంది, బయట ప్రపంచానికి తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కనుక అధికార మార్పిడి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఇరాన్ నాయకుడు చనిపోగానే ఎప్పుడు కూడా చూడండి శ్రీకాంత్, నాయకుడు చనిపోగానే ఇంపీరియల్ అయిపోతుంది, మొత్తం చేతులు ఎత్తేస్తారు, హ్యాండ్స్ అప్ అంటే ఎత్తేస్తారు. మనం పురాణాలు చూస్తాం కదా, రాజు వరకు వెళ్ళేదాకా అన్ని అంచెలు ఉంటాయి, మట్టి గోడ, రాతి గోడ, వీటి కందకాలు, వట కందకాలు అన్ని పోయి రాజును చంపేసిందంటే రాజు పరివారం అంతా సరెండర్ అయిపోతారు, ఈ మిగతా సైన్యం సొంగ లొంగిపోతుంది. అట్లా కాదు, ఇప్పుడు ఏం చేశారంటే రాజు చనిపోయినా సరే మొత్తం పరివారం లొంగలే, పరివారాన్ని కూడా నాశనం చేశారు. 45 మంది ఒకే బాంబు, 60 చోట్ల బాంబు పెళ్ళేసి 40 మంది చనిపోయినారు. అంతకుముందు కూడా 8 మంది కీలకమైన ఏది అయోధ్యలో మన అలీ ఖొమైనీకి సంబంధించిన 8 మంది తీవ్రమైన కోర్ని చంపేసింది ఏది ఈ అమెరికాని ఈ 6 నెలల టైంలో. అంటే ఏమైంది, మెల్లమెల్లగా కోటగోడను దాటి అక్కడ దాకా బంకర్ల మీద ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని మరి బేసిండ్రు అంటే మొత్తం కుటుంబాన్ని చంపేటంటే అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. అంటే ఇజ్రాయిల్ ప్లాన్ ఏంటి, నెతన్యాహు ఆలోచన ఏంటి? ఇరాన్ అమెరికా మధ్యలో సంబంధాలు మెరుగుపడితే
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ పైన దాడి చేయడమే ఇజ్రాయెల్ కూడా కావాలి, ఎందుకంటే బలహీనంగా ఉంది కాబట్టి. సో రేపు పొద్దున ఇరాన్ అమెరికా మధ్యలో సంబంధాలు బాగుపడితే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ పైన ఇది ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇజ్రాయెలే బలహీనమైనటువంటి ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్యలో ఒక ఒప్పందం కుదిరితే ఆంక్షలు కూడా మొత్తం పూర్తిగా ఎత్తేస్తారు. అండ్ మోరోవర్ ఇరాన్తో చాలా వాణిజ్య ఒప్పందాలు, వాణిజ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది జరగకుండా ఉండడానికే ఇజ్రాయిల్ అమెరికాని రంగంలోకి దింపి ఇరాన్ పైన అటాక్ చేయిస్తుంది అనుకోవాలా? అండ్ ఇది ఇరాన్ నుంచి రేపొద్దున ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి? ఈ అధికార మార్పు తర్వాత అమెరికాకి ఇరాన్కి ఎట్లాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి? మీ ఆలోచన ఒక రకం కరెక్ట్. నేను తిరిగేసి ఆలోచన చేస్తున్నాను మీ ఆలోచన పూర్తిగా తిరిగేసి. ఎందుకంటే అమెరికా తొందరపాటు. ఇవాళ ట్రంప్ స్థానంలో ఎవడున్నా కూడా ఇజ్రాయెల్ మీద తుపాకి పెట్టి, ఇజ్రాయెల్ భుజం మీద తుపాకి పెట్టి పేల్చేవాళ్ళు, కానీ ఎప్పుడు డైరెక్ట్ దిగకపోయేవాడు కదా. కానీ ఇప్పుడు ట్రంప్ అంటే దూకుడు ట్రంప్ కదా. కనుక ఏమైందంటే టెంపరీ ట్రంప్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ కన్నా ముందు స్పందిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే మొన్న 6 నెలల కింద యుద్ధం చూడండి, మీరు ఆగండి అని చెప్పారు. ఏది ఇజ్రాయెల్ ఆగుమన్నాడు, 2 రోజులు టైం ఇచ్చిండు. 2 రోజుల లోపల మళ్ళీ దాడి చేసిండు కదా. అంటే ఎవరు ఆగండి? ఎవరు? నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి ఏంటంటే వాళ్ళు డిఫ్యూజ్ కావాలి అంతే తప్ప వాళ్ళకి అణ్వాయుధులు ఉండొద్దు. అది ఎవరిదైనా, అమెరికా కోరిక అది, ఇజ్రాయెల్ కోరిక అది. ఇజ్రాయెల్ కూడా అమెరికాకి ఏదో దగ్గర అయితే ఏం లేదు. ఇప్పుడు ఇరాన్ అంటే ఎప్పుడు కూడా మన పక్కలో బల్యం. ఇటు ఇజ్రాయెల్కు అంటే పక్కలో లేదు, చాలా దూరం, 1400 కిలోమీటర్ల దూరం ఉంది ఇద్దరి మధ్యన. కానీ ఎప్పుడైనా పక్కలో బల్యం. కానీ ఇజ్రాయెల్ ఏదో అమెరికాతో జత కలిస్తే మీకైతే మనం ఏం లేదు. ఇజ్రాయెల్ను మధ్య ఆసియాలో, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ను ఒక పప్పెట్ లాగా వాడుకుంటుంది అమెరికా మొదటి నుంచి కూడా. ఇవాళ నెతన్యాహు ఉన్నాడు, రేపు చచ్చిపోవచ్చు. నెతన్యాహు పోయినా కూడా అదే వాడుకుంటాం. ఎందుకంటే వర్గ వైరుధ్యం ఉంది వాళ్ళ మధ్యన. వీళ్ళ మతం వేరు, అట్లానే రకంగా కులం వేరు, మతం వేరు, ప్రాంతం వేరు. ఇవన్నిటితోనే ఇరాన్కును అసలు ఇరాన్కు సంబంధమే లేదు కదా, సరిహద్దు సంబంధం లేదు కదా. అంటే ఇవి పిల్లి ఎలక లేకుండా ముంగిస పాము లాంటి వైరం. ఈ వైరాన్ని ఇరాన్ మీద దాడి చేయడానికి వాడుకుంటున్నాడు ఎవరైనా, అమెరికా అధ్యక్షుడు ఎవరైనా. అసలు నిజంగా మనం ట్రంప్ అంటున్నాం, కానీ టెంపరీ ట్రంప్ ముందర పడుతున్నాడు అంతే తప్ప మిగతా అధ్యక్షులు తక్కువ తిన్నారా? అప్పుడు కూడా ఇంతకు ముందు కూడా ఇరాన్ మీద యుద్ధం జరిగింది కదా. ఈ ట్రంప్ చేయగానే మన సద్దాం హుసేన్ చంపలే కదా. ట్రంప్ కన్నా ఇంకా ఉండే, బుష్ ఉండే అప్పుడు కదా. అందుకని ఎవరున్నా అమెరికా తన ప్రయోజనాలు కాపాడుకుంటుంది, ఇంకోని జరగడానియదు. అందులో ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, ఈ రష్యా చైనా కూడా లిప్ సింపతి చూపెడుతున్నారు, కానీ గట్టిగా అమెరికా మందు మందలించకపోతున్నారు. భద్రతా మండలిలో వీళ్ళు సభ్యులు కదా, గట్టిగా ఎందుకు మందలించలేకపోతున్నారు అంటే ఎవరి లోపాలు వాడుకున్నాయి. గురువింద దగ్గర తన నలిపారు కదా అన్నట్టు ఎవరి లోపాలు వాళ్ళకున్నాయి. ఇవాళ చూడండి, రష్యానే ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది, వింటలేదుగా. యుద్ధం ఆపండి, నైతిక అర్హత ఎక్కడిది? నువ్వు లేవా, నువ్వేం చేస్తున్నావు అంటాడు. అదే ట్రంప్. అట్లాగే తైవాన్ నుంచి మొదలుకొని మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు అల్లకల్లోలం చేస్తున్న చైనా గురించి, చైనా తగునమ్మా నాకు బుద్ధి చెప్తావా ఈ సంగతి అని చైనాను అడుగుతాడు ట్రంప్. వెనుజులా మీద దాడి చేసినప్పుడు కూడా ట్రంప్ మన రష్యాకు తెలుసు, చైనాకు తెలుసు. దాడి చేయబోతున్నాడు, వాళ్ళని తీసుకెళ్తున్నాడు, మొదలోనే మన బంతిగా తీసుకెళ్తున్నాడు. ఇద్దరు తెలుసు ఎవరి పరిధిలో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. నేను ఎప్పుడు దీన్ని పోలుస్తున్నాడు. మా దగ్గర రాజకీయ నాయకులు, పార్టీలు కాదు, వాళ్ళు కొట్లాడుకుంటారు, ప్రజలు మాత్రం చీలిపోతారు. వాళ్ళ కోసం వీళ్ళు అనుకుంటారు, చస్తాను. కానీ ఇక్కడ కూడా ఈ 3 దేశాలు తోడేళ్ళు అంటున్నాను. ఈ మాట పోలుస్తాను కొంచెం పరిశ్రమగా ఉన్న రష్యా, అమెరికా, చైనా 3 తోడేళ్ళు. ఈ తోడేళ్ల పోరాటం బయట కనపడితే అరే వాళ్ళు వేరు అనిపిస్తుంటది మనకు. సరే, అమెరికా రష్యాను చైనా ఒక వైపు అనుకోండి, అమెరికా ఇంకో వైపు అనుకోండి కొద్ది రోజులకు. కానీ 3 ఇంకా